ఖచ్చితంగా. సో వన్ లాస్ట్ థింగ్ అండి. ఇప్పుడు మనకి వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్, ఇప్పుడు అబ్జర్వబుల్ సైన్స్, యూనివర్స్. వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్, అబ్జర్వబుల్ యూనివర్స్ ఉంది, నాన్ అబ్జర్వబుల్ యూనివర్స్ కూడా ఉంది మనకి. ఓకే. సో అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఇప్పుడు దాకా సైంటిస్టులు మేబీ టెలిస్కోపిక్ తీసుకోండి, లేదంటే వాళ్ళకున్న రిసోర్సుల మీద బేస్ చేసుకుని డిపెండ్ అయ్యి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినంత వరకు. ఓకే. సో అంతవరకే మన టెక్నాలజీ డెవలప్ అయింది. మేబీ ఫ్యూచర్ లో దానికన్నా ఎక్కువ వెళ్ళకపోవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి ఎప్పుడైనా ప్రామాణికంగా తీసుకుంటే హీఈస్ బియాండ్ ద యూనివర్స్ అని చెప్పుకుంటాం మనం. అది ఎప్పుడు కనిపెట్టారు? జనాలు యూనివర్స్ ని డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కబుర్లు చెప్పడం స్టార్ట్ చేశారు. బియాండ్ ద యూనివర్స్ అన్న, అసలు యూనివర్స్ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? విశ్వం బయట ఉంటాడు కృష్ణుడు గాని వీళ్ళు గాని. వాళ్ళ పుస్తకాలు ఎక్కడ భగవద్గీత మొత్తం ఎంత ఎక్కడుంది? కృష్ణుడిది ఒక ధామం ఉంది. ఆ ధామం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యమండలాన్ని ఛేదించుకుంటూ అవతలకి వెళ్తే అక్కడ ఉందని చెప్పి ఒక లొకేషన్ కూడా చెప్తాడు. విశ్వం లోపలే కదా ఉంది. మరి కృష్ణుడి ధామం అని చెప్తాడు, ఈ స్వర్గలోకం అని చెప్తారు. ఈ లోకాలన్నిటి డిస్క్రిప్షన్ ఉంది. గరుడ పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది, అన్నింటిలో డిస్క్రిప్షన్ ఉంది. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూనివర్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ యూనివర్స్ ఓన్లీ. మరి ఇప్పుడు మన దేవుడిని తీసుకెళ్లి బయట పెట్టడం ఏంటంటే, యూనివర్స్ బయట పెట్టడం, అది ఎక్కడైతే మనం ఇంకా అబ్జర్వ్ చేయలేమో అక్కడ తీసుకెళ్లి దాచిపెడుతున్నాం దేవుడిని. అది మోసం కదండి. మొన్నటిదాకా ఈ పుస్తకాలు రాసుకునేంతసేపు ఏమో ఏమిటి సూర్యమండలం వెనక ఉంది, అవతల ఉంది, కృష్ణుడి ధామం ఉంది, ఇక్కడ నుంచి ఇన్ని లక్షల యోజన దూరంలో ఉంది అని చెప్పేసి బోల్డెన్ పురాణాల్లో రాసుకున్నారు. మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ కూడా రాసింది. ఇక్కడ నుంచి అన్ని ఈ డైరెక్షన్ లో ఆ తార వెనక ఇన్ని లక్షల యోజనాల దూరంలో అని చెప్పి ఇంత పర్ఫెక్ట్ గా రాసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకెళ్లి యూనివర్స్ బయట పెట్టాలని అన్యాయం కదండి. అది టోటల్ బోగస్. అది అదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి. ఏది కరెక్ట్? యూనివర్స్ బయట ఉండడం కరెక్ట్? ఆ లెక్కను చూస్తే యూనివర్స్ బయట ఉందని మీరు కనుక నిజంగా నమ్మితే పురాణాలు మొత్తం బోగస్ అండి. ఎందుకంటే పురాణంలో రాసింది ఇన్ని యోజనాలు అవతలా ఉంది. భగవద్గీత అయితే టోటల్ బోగస్ అయిపోద్ది మీరు చెప్పిన దాని ప్రకారం. మీరు చూడండి, అందులో చాలా స్పష్టంగా రాస్తాడు. కృష్ణుడు చెప్తాడు అందులో, నా ధామం ఇక్కడి నుంచి అంటే సూర్యమండలాన్ని ఛేదించి అవతల ఉంది అని చెప్తాడండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్పడు, యోజనాల లెక్కని చెప్పడు, కానీ ఒక లొకేషన్ చెప్తాడు. దానికి ఒక లొకేషన్, దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్తాడు. ఓకే. అంటే మన సైన్స్ ఇప్పుడు మన ఎవల్యూషన్ ఆఫ్ ద సైన్స్ ప్రకారం మనం ఆ డిస్టెన్స్ దాటి ఇంకా వెళ్ళకపోయాం కదా. దట్స్ ఓకే కదండి. వచ్చినప్పుడు వస్తుంది. మేబీ మొన్న 100 years బ్యాక్ వరకు మన గ్యాలక్సీ తప్ప ఇంకొకటి ఉందని సంగతి కూడా మనకు తెలియదు. నౌ దట్ వీ హావ్ బెటర్ మెజర్మెంట్స్, నౌ వీ నో దట్ దేర్ ఆర్ మోర్ గ్యాలక్సీస్. నేను అదే అంటుంది. అంటే మీకు చిన్న పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 kilometers తర్వాత దేవుడు ఉన్నాడు, లేదంటే ఒక డివైన్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది నేను ప్రపోజ్ చేశా. ఓకే. ఇప్పుడు దానికి కౌంటర్ ఇస్తాను. ఇది వెరీ కామన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఆ తర్వాత ఉందేమో కదా అని. ఆ తర్వాత ఉంది అనటానికి ఈ ఋషులకి ఎలా తెలిసింది? మీ చెప్పిన దాని ప్రకారం దేవుడు వచ్చి చెప్పాడు అని. ఓకే, ఇంత పెద్ద యూనివర్స్ ఉంది. ద వాస్ట్నెస్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ అన్ఇమాజినబుల్. ఎర్త్ ఎంత పెద్దగా ఉంది అంటేనే మన వాళ్ళకి తెలియదు. అన్ఇమాజినబుల్ సైజ్ ఆఫ్ ద యూనివర్స్ వెనక దాక్కున్న దేవుడు వచ్చి ఎప్పుడో చచ్చిపోయిన కొంతమంది ఋషులకి వచ్చి చెవిలోనో మనసులోనో చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు పుస్తకాల్లో రాసుకున్నారు. అది మనం ఇప్పుడు నమ్మేస్తున్నాం. సో ఇంత పెద్ద యూనివర్స్ లో ఎప్పుడో చచ్చిపోయిన ఋషులకు మాత్రమే కనిపించాడు అంటారు. అండ్ దట్ ఈస్ బిలీవబుల్ ఫర్ పీపుల్. ఎందుకు అంటే దే హ్యాడ్ సమ్ డివైన్ పవర్స్ అండి. ఇప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు. లేదు వాళ్ళు అంటే ఇలా తపస్సు చేశారు, ఈ విధంగా దైవ సాక్షాత్కారం అయ్యింది. దెన్ యూ హావ్ టు బిలీవ్ మొహమ్మద్ ఆల్సో. వై ఆర్ యు నాట్ బిలీవింగ్ మొహమ్మద్ అండి? వాడు అదే చెప్పాడు కదా. గ్యాబ్రియల్ వచ్చి నాకు కనపడి అల్లా మాట నాకు చెప్పాడు. హౌ డు యు నో అంటే నేను అల్లా దీని నుంచే వచ్చానంటాడు. మొహమ్మద్ కనీసం తిరిగి అడగాలని కూడా అనిపించలేదు. ఎరా నువ్వు నిజమే, నేనేమో తాగేసి ఉన్నానేమో, లేకపోతే నాకేమో సమస్య వెళ్ళిపోయిందేమో అడగాలని కూడా అనిపించలేదు, నమ్మేశాడు. సేమ్ థింగ్ ఋషులు కూడా అంతే. దే హావ్ బీన్ హాలుసినేటింగ్ అండి. Just like Muhammad, just like Abraham, just like these ఋషులు, everybody has been hallucinating. బట్ మీరు మొహమ్మద్ టాపిక్ వెళ్ళారు కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ బైబిల్. సో ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఖురాన్ లో మొహమ్మద్ చెప్పుకున్న కథ ఏంటి? నాకు గ్యాబ్రియల్ అనే దైవదూత వచ్చి నాకు అల్లా వచనాలు నాకు నేర్పించాడు, నేను అవి మీకు చెప్తున్నాను. ఐఎమ్ రిసైటింగ్ ద సేమ్ థింగ్, రాసుకోండి అని రాసుకోపించాడు. హౌ డు యు నాట్ బిలీవ్? వై ఆర్ యు నాట్ బిలీవింగ్ ఇట్ ఇన్ దట్? వెన్ యు సెడ్ ఋషులు వాళ్ళ పుస్తకాలను వాళ్ళు రాసుకున్నారు, దేవుడు వచ్చి మాకు చెప్పాడు, మేము ఇక్కడ ఇవి మా అనుష్ఠించింది మేము ఇక్కడ రాసుకుంటున్నాము అని. వెన్ యూ కెన్ బిలీవ్ దట్, వై ఆర్ నాట్ బిలీవింగ్ మొహమ్మద్? కానీ అది ప్రాక్టికల్ గా మనకి ఇంపోజ్ అవట్లేదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రహామిక్ రిలీజియన్స్ తీసుకుంటే, సో ఎర్త్ 6000 years బ్యాక్ ఫస్ట్ మ్యాన్ ఆడమ్ వచ్చాడు. సో మేబీ 5000 అది తర్వాత తోసేయండి మాస్టర్. ఆ లెక్కను చూస్తే హిందూ స్క్రిప్చర్స్ లో బోల్డ్ అనేసి కుదరట్లేదు. నేను అడిగేది ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే, నేను దేవుడిని చూశాను లేదా నాకు దేవుడు డైరెక్ట్ గా ఇచ్చాడు అన్న మాటని ఎలా అయితే ఈ ఋషులు చెప్పుకున్నారో అలాగే అబ్రహాం నమ్మాడు, అలాగే మొహమ్మద్ నమ్మాడు. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దీస్ ఋషీస్, వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బిలీవింగ్ ది అదర్స్? మీకు ఇక్కడికి అక్కడికి ఉన్న తేడా ఏంటి? మిగతా పుస్తకం చూస్తానంటారు. మిగతా పుస్తకం బైబిల్ కానీ ఖురాన్ కానీ మిగతా పుస్తకం చూసి దాన్ని డిస్కార్డ్ చేయదలుచుకుంటే పురాణాలు కూడా మిగతా పుస్తకాలు చూడండి.
మిగతా ఐటమ్స్ చూడండి. దెన్ యుల్ సే దట్ పురాణాస్ ఆర్ బోగస్. లాస్ట్ టైమే చేశాను. శివపురాణం ఏదో ఓపెన్ చేసినట్టు గుర్తుందా? చూస్తాను, రెగ్యులర్ గా చూస్తాను. యా. సో if you discard Bible and Quran just because the rest of it does not make sense, the same thing, అదే మెజర్మెంట్ మీరు మీ పుస్తకం మీద కూడా అప్లై చేయాలి. డెఫినెట్ గా. ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం లేదా సనాతన ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడైతే మేము స్టార్ట్ అయింది అని చెప్పి మేము చెప్తున్నాము, అంటే మేమే చెప్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మేబీ రైట్ ఆర్ రాంగ్, తర్వాత దాని పక్కన పెడదాం. సో సనాతన ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడైతే స్టార్ట్ అయింది అని చెప్తున్నామో సైన్స్ ని బేస్ చేసుకుని అది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు 100% ప్రూవ్ చేయగలరా? ఎక్కడైనా చేశారా? రివర్స్ లో మాట్లాడుతున్నారండి. ప్రపోజ్ చేసింది ఫస్ట్ ఎవరు? హైందూ మేమే కదా, సనాతన ధర్మమే కదా. కదా, మరి ప్రూవ్ చేయాల్సింది ఎవరు? సార్ ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. నేను A = B అని చెప్పాను, మీరు నమ్మితే ఒక మాట ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి ప్రూవ్ చేసి అందరి ముందు ప్రెజెంట్ చేయాల్సింది మీరండి. A = B అని చెప్పి నేను చేతులు కడిగేసుకుని అవతల పేరు అది నమ్మితే నమ్మండి లేకపోండి అంటే నమ్మట్లేదు. మరి నమ్మనప్పుడు A = B అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా. సార్ మేము అసలు A = B అని నమ్మట్లేదు, A is not equal to B అని నమ్మట్లేదండి. we are just saying that you prove it, until then we will hold our judgment అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ రాషనలిజం. రాషనలిజం కి ఎవిడెన్స్ కనిపిస్తే సార్, ఎవిడెన్స్ కి మీరు దేవుడు కాన్సెప్ట్ తీసుకొస్తే సేమ్ అదే. దెన్ యూ టాకింగ్ టు ఎన్ ఎథిస్ట్. టెల్ మీ, దేవుడు మీరు ప్రూవ్ చేశారా లేకపోతే మీరు కూడా జస్ట్ అట్లా ఏంటి గోడ మీద రాసుకున్నారా? జస్ట్ ఈ మొహమ్మద్ రాసుకున్నట్టు, ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ రాసుకున్నట్టు మీరు అలాగే రాశారు. డిడ్ యూ ప్రూవ్ యువర్ గాడ్ ఆర్ డిడ్ యూ ప్రూవ్ యువర్ అసర్షన్స్? దేవుడు ఇలా ఉంటాడు అని ప్రూవ్ చేసిన అసర్షన్స్ ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే రాసుకున్నారు వీళ్ళు ఆ విధంగా రాసుకున్నారు. మొహమ్మద్ అదే పని చేశాడు, ఆ మిగతా రాసుకునే తాగుబోతులు అదే పని చేశారు, ఆ సోదిగాండం రాసుకున్న వాళ్ళు కూడా అదే పని చేశారు. ఓకే. సో ఓకే సార్, అయితే మాట్లాడాలి రైట్. మీరు నెక్స్ట్ వీక్ మీరు రండి. నెక్స్ట్ వీక్ నాకు ఒక 3 పాయింట్స్ చెప్పండి మీరు, లేదంటే ఒక 2 పాయింట్స్ చెప్పండి. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, అంటే మీరు ఏది ప్రూవ్ చేయాలి, లేదంటే ఏది మాట్లాడాలి, ఏది కన్విన్స్ చేయాలి అనుకుంటున్నారు? ఒక 2 పాయింట్స్ లేదా 3 పాయింట్స్ చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ నోట్ అండ్ ఐ విల్ కమ్ టు డిస్కస్ దట్ పాయింట్. అది బాగుంటుంది చూడడానికి. ఓకే ఫైన్. సో ఈ పురాణాలు రాసిన ఋషి ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం, చూస్ యువర్ ఓన్ పురాణాస్. ఆ పురాణాలు రాసిన ఋషి ఎవరు? ఆ ఋషికి అలాగే జరిగిందని ఎలా తెలుసు? ఆ పురాణం యొక్క టైం లైన్ ఏమన్నా తెలుసా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ ఐ స్టార్టెడ్ విత్ శివపురాణం కాబట్టి శివ మహాపురాణంతో స్టార్ట్ చేశాను. అది రాసే టైం అంటే ఏ కాలంలో రాయబడి ఉంటుంది? పోనీ హిందూ కాలమానం ప్రకారం యుగాలు ఉంటాయి కాబట్టి ఏ యుగంలో రాయబడి ఉన్నది అనేది మీ ఉద్దేశం. ఓకే, చూస్ యువర్ పురాణాస్. ఐఎమ్ నాట్ సేయింగ్ శివపురాణం గురించే చేసుకుని రాను కాదు, ఏ కాలంలో రాయబడి ఉన్నది అని మీ ఉద్దేశము. తర్వాత అందులో గనక దానికి వ్యతిరేకంగా కనిపిస్తే అప్పుడు మనం టైం లైన్ రీసెట్ చేసుకోగలమా? ఆ ఋషికి ఎలా తెలుసా ఈ జరిగాయని? ఓకే, మీరు 109 స్ట్రీమ్ చూస్తే ఫస్ట్ 1 అవర్ పాటు అనుకుంటా శివపురాణం మీద ఉంటుంది. ఓకేనా? సో అది తీసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే జస్ట్ 2 తీసుకుందాం. ఇది ఒకటి, ఇంకోటి అధర్వణ వేదం ఇందాక నేను చెప్పాను కదా, ఆ సూక్తం ఒకటి కనుక్కుని రండి. 12వ కాండం 5వ సూక్తం మొత్తం ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్. ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఓకేనండి? ఓకే డెఫినెట్ గా మాట్లాడదాం. రైట్ సార్. నైస్ టాకింగ్ టు యు అండి. అంటే ఐ థింక్ వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. షూర్ సార్, ఆల్ గుడ్ అండ్ ఆల్ గుడ్. దిస్ ఇస్ ఆల్ గుడ్. ఓకే థాంక్యూ అండి. యా, థాంక్యూ. బై. ఓకే, యా, దట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇట్లా డిస్కషన్ మోడ్ లో ఉంటే బాగుంటుంది. అది వాళ్ళు వ్యతిరేకమా ఇవన్నీ మనకు అనవసరం. డోంట్ ట్రై టు పుట్ పీపుల్ ఇన్ బాక్సెస్. ఓకే, సో అతను అపోజిషన్ అని నాకు ఏది లేదు. డిస్కషన్ అందరికీ ఓపెన్. ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు టాక్ అండ్ నేను రాంగ్ అవ్వచ్చు, ఆయన రాంగ్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఇక్కడ గెలుపు ఓటంలు అనేది అసలు ప్రసక్తే లేదండి. ఓకే, నేను కనుక రాంగ్ గా అనుకుని ఉండుంటే, అతను నన్ను కన్విన్స్ చేయగలిగి ఉండుంటే, దెన్ ఐ విల్ టాక్ ఎగ్జాక్ట్లీ వాట్ హీస్ టాకింగ్. ఓకే, లేదు నా ఆర్గ్యుమెంట్స్ అతనికి ఏమన్నా నచ్చి, లేదా ఇఫ్ హీ అడ్జస్ట్ హిస్ థింకింగ్ దెన్ హీ విల్ అడ్జస్ట్ హిస్ థింకింగ్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ అడ్జస్టింగ్ థింకింగ్ అండి. ఇక్కడ గెలిపోవటంకి సంబంధం లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఎవరు కూడా, వినేవాళ్ళు ఎవరు కూడా. ఓకే.